ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం మివి ఎయిర్పాడ్స్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇవి కేవలం 5,000 కాదు, 535 రూపాయలు పడుతున్నాయి. ఆ బడ్జెట్లో మివిలో ఎంత క్వాలిటీ వస్తుంది, ఎలాంటి క్వాలిటీ వస్తుంది, అసలు ఈ మివి సంగతి ఏంది, ఈ బ్రాండ్ సంగతి ఏంది, మనం మివి ఎందుకు కొనాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్లో ఒక ఆనవాయితీ నడుస్తూ వస్తుంది. నేను అన్బాక్సింగ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ని నేనైతే ఉంచుకోను, మన సబ్స్క్రైబర్కే గివ్ అవే ఇచ్చేస్తూ ఉంటాను. సో చివరి వరకు చూడండి, గివ్ అవే రూల్స్ కూడా చెప్పేస్తాను. ఓకే, ఇక అన్బాక్సింగ్ చేసేద్దామా. ఇవి మివి ఇయర్ బడ్స్ అయితే డియోపాడ్స్ D4 ఇయర్ బడ్స్ మోడలు. ఏఐ ద్వారా వాయిస్ క్యాన్సిలేషన్ ఉంది దీనిలో. లో లెటెన్సీ గేమింగ్ టెక్నాలజీ ఉంది. 13mm బాస్ డ్రైవర్స్ అయితే ఉన్నాయి. 50+ అవర్స్ వరకు ఇది మనకు ఛార్జింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇదైతే 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి బ్లాక్ కలరు, వైట్ కలరు. మనైతే వైట్ కలర్ తీసుకున్నాం. వైట్ అంటే ఈ బడ్స్ వచ్చి గ్రీన్ కలర్ వస్తాయని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ పక్క అయితే పుష్ ద లిమిట్స్ అని చెప్పి ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేస్తే ఇంకా వన్ టచ్ ప్లే, పాస్, ఆన్సర్ కాల్స్ వన్ టచ్లోనే ఇచ్చారు. సిరికి సపోర్ట్ చేస్తుంది, గూగుల్కి సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ 10 minutes కానీ మనం ఛార్జింగ్ చేసుకుంటే 8 hours వరకు ప్లే టైం అనేది వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. మనం చెక్ చేసి అది కూడా మనం చెక్ చేద్దాం ఎంతవరకు వస్తుందో. ఇంకా 50+ అవర్స్ ప్లే టైం, ఇందాకే చెప్పుకున్నాం కదా, 50+ అవర్స్ అని చెప్పి చెప్తున్నారు. 1 year వారంటీ వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇంకా లో గేమింగ్ లేటెన్సీ 50 milliseconds అని చెప్పి చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, స్వెట్ రెసిస్టెంట్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. IPX4.0తో రెసిస్టెంట్ ఇచ్చారు. ఇంకా లేటెస్ట్ బ్లూటూత్ 5.3, మామూలుగా 5.0 వరకు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. ఇది ఇంకా లేటెస్ట్ 5.3 వర్షన్తో రన్ అవుతుంది. ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మివి డిజైన్ స్టూడియో అని ఉంది పక్క. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి MRP వచ్చి 2,999 అని చెప్పి అంటున్నారు. కానీ నేనైతే దీన్ని షాప్సీలో బై చేశాను, మనకు 535 రూపాయలు వచ్చింది. ఓకేనా, ఇంకా అన్బాక్సింగ్ చేసేద్దాం. స్కాన్ దిస్ ఫర్ 1 year వారంటీ అని చెప్పి ఇచ్చారు. ఇంకా ఒక యూజర్ మాన్యువల్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. దీన్ని పక్కన పెడదాం, మళ్ళీ చూద్దాం. వావ్, కవర్ అయితే బాగా నీట్గా ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చారు. వావ్, షేప్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో. నేను లోపల గ్రీన్ వస్తుంది అనుకున్నాను, కానీ ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. టెక్స్చర్ అయితే చాలా బాగుంది. Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. సార్ చూడండి ఎలా ఉన్నాయో, వీటి లుకింగ్ ఎలా ఉందో నీట్గా చూడండి. బాక్స్ షేప్ కూడా డిఫరెంట్గా ఉంది. నేను ఏదో కంపెనీలో చూశాను, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ శాంసంగ్లోనే దీనిలో చూశాను ఈ మోడల్ అయితే. ఇలాంటి బాక్స్ సేమ్ అదే టైప్లో ఇచ్చారు. ఏదో తాబేలు ఉన్నట్టుంది చూడడానికి అయితే, కానీ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఒకసారి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో మనం ఫోన్కి కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. లోపల ఏదో బాక్స్లో ఏదో ఇచ్చాడు, అది కూడా చెక్ చేసేద్దాం. ఓ, ఒక చిన్న కేబుల్ ఒకటైతే ఇచ్చారు. క్వాలిటీ బాగుంది కేబుల్ క్వాలిటీ అయితే. ఇంకా మన ఇయర్ సైజుకి సరిపోయేటట్టుగా ఒక 2 రకాల బడ్స్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ దాంట్లో మీడియం సైజ్ ఉంది, ఇక్కడ స్మాల్ సైజ్ ఒక 2, ఇంకా బిగ్ సైజ్ ఒక 2 బడ్స్ అయితే ఇచ్చారు. మనకు ఇయర్ సైజ్కి తగ్గట్టుగా ఏది కావాలంటే అది మనం సెట్ చేసుకోవచ్చు. ఇక యూజర్ మాన్యువల్కి వచ్చేద్దాం. మోడల్ అయితే మివి డియోపాడ్స్ D4 మోడలు. ఇంకా లోపల ఏమేమి ఇచ్చారు మొత్తం ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే ఓపెనింగ్, ఛార్జింగ్ పోర్ట్స్ ఎట్లా ఇచ్చారని చెప్పి ఇచ్చారు. హౌ టు కనెక్ట్, నార్మల్గా ప్లగ్ ఇప్పుడు వచ్చేటి అంతా జస్ట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ బ్లూటూత్లో కనెక్ట్ అయిపోతున్నాయి.
ఇంకా సింగిల్ ట్యాప్తోనే మ్యాక్సిమం కనెక్ట్ అయిపోయేటట్టు ఇచ్చారు. మన మ్యూజిక్ కానీ ఏదైనా డబుల్ ట్యాప్లు అట్లాంటివి ఏమీ లేవు. సింగిల్ ట్యాప్తోనే మనకు కనెక్ట్ అయిపోతాయి. ట్రిపుల్ ట్యాప్ చేస్తే రైట్ సైడ్ ఇయర్బడ్కి ట్రిపుల్ ట్యాప్ చేస్తే వాయిస్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుందంట. లెఫ్ట్ సైడ్ దానికి ట్రిపుల్ ట్యాప్ చేస్తే గేమింగ్ మోడ్ వస్తుంది. గేమింగ్ మోడ్ కానీ మ్యూజిక్ మోడ్ కానీ అంటే లో లెటెన్సీతో ఇవి వర్క్ చేస్తాయి. వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే రైట్ ఇయర్బడ్ని టచ్ చేయాలి. వాల్యూమ్ని డిక్రీజ్ చేసుకోవడానికి లెఫ్ట్ ఇయర్బడ్ని టచ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇక్కడికి కనెక్ట్ అయిపోయాయి. ఇంకా వీటి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, వీటి ఫీచర్స్ ఎలా ఉన్నాయి పూర్తిగా చెక్ చేసేద్దామండి. ఏ సాంగ్ ప్లే చేద్దామంటారు? ప్రతిసారి మిమ్మల్ని అడగడం నాకు అలవాటు. కామెంట్లో చెప్పండి ఏ సాంగ్ ప్లే చేద్దాం. పోయినసారి లాగా డ్యాన్స్ చేస్తాను అనుకుంటారు కదా, అది నాటు వాళ్ళ వల్ల కాదు. సౌండ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు మామూలుగా అన్ని కంపెనీల్లో ప్రతి బేసిక్ ఇయర్ పాడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు రియల్మీ కానీ ఒప్పో కానీ వాటిల్లో వాటిలో మనం కొనాలంటే మినిమం 1500 అరౌండ్ పడుతున్నాయి. ఒక కంపెనీ బ్లూటూత్ ఇయర్ పాడ్స్ మంచివి ఏదన్నా మనం కొనాలి అనుకుంటే మామూలుగా మనకింతవరకు తక్కువలో దొరుకుతుండేది బోల్టు, ఇంకా బోటు, ఫాస్ట్ ట్రాక్ ఇట్లాంటివి తక్కువలో దొరుకుతున్నాయి. ఇవి కూడా మనం ఎంత యావరేజ్కి చూసుకున్నా మినిమం 800 పడుతున్నాయి. మివి D4 ఇయర్ బడ్స్ అయితే మనకు కేవలం 535 రూపాయలు మాత్రమే పడుతున్నాయి. ఎందుకు ఇంత తక్కువ వస్తున్నాయి అంటే ఇవి మేడ్ ఇన్ ఇండియా. అదేంటి మేడ్ ఇన్ ఇండియా, చాలా ఉన్నాయి కదా, బోట్ కూడా మేడ్ ఇన్ ఇండియా అట్లా అనుకోవచ్చు. కానీ బోట్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పుకున్నప్పటికీ ఆ స్పేర్ పార్ట్స్ అంతా చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, ఇక్కడికి వచ్చాక అసెంబుల్ అవుతాయి. కానీ ఇవి మన ఇండియాలోనే అసెంబుల్ అవుతాయి, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. అందువల్ల మనకి ఇవి అంత తక్కువ ప్రైజులు అయితే వస్తున్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఇవి మేడ్ ఇన్ హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే దీని ఓనర్స్ మన తెలుగు వాళ్ళు స్థాపించిన కంపెనీయే ఈ మివి. అందుకనే మనం ఈ మివి కంపెనీని సపోర్ట్ చేయాలి. ఏదో మనోళ్ళు తయారు చేశారు కాబట్టి కాబట్టి సపోర్ట్ చేయమని, నేను ఊరికే సపోర్ట్ చేయమని చెప్పట్లే. మనం మనోళ్ళు తీసినప్పటికీ సినిమా బాగలేకపోతే ఎలా దూరం పెడతామో ఇది కూడా అంతే. ఒకవేళ మివి ఇయర్ పాడ్స్ కానీ వాటి సౌండ్ కానీ బాగలేకపోతే మనం పక్కన పెడదాం. దీనిలో దమ్ముంది కాబట్టి దీన్ని వాడదాం అని చెప్తున్నా. ఒకవేళ నేను తప్పు చెప్పొచ్చు, నేను వాళ్ళ కాడ ఏదన్నా కుమ్మక్కి మీకు ఏదన్నా తప్పు చెప్పొచ్చు కదా. సబ్స్క్రైబర్కి దీన్ని ఇస్తాను కదా, వాళ్ళు కూడా దీన్ని చెక్ చేసి దాని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మీకు చెప్తారు. ఇదండి ఇక్కడికి మీకు ఈ మివి D4 ఇయర్ బడ్స్ అన్బాక్సింగ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్, మంచి అన్బాక్సింగ్లు, మనకు తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఇయర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇయర్ బడ్స్ అనే కాదు ఎనీ టెక్ ఐటమ్, ఎనీ టెక్ గ్యాడ్జెట్ తక్కువ ప్రైస్లో మంచివి ఏవైతే ఉన్నాయో నేను మీకు సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ మీకు కంటిన్యూగా రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గివ్ అవే విషయానికి వచ్చేస్తే ఈ ప్రోడక్ట్ మీరు పొందాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియో కింద మీరు కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇవి 4 ఒక స్క్రీన్ షాట్ రూపంలో తీసుకొని టెలిగ్రామ్ ఛానల్ లింక్లో పెడతాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఆ స్క్రీన్ షాట్ నాకు కానీ పంపించినట్లయితే ఎవరైతే ఫస్ట్ ఈ పని చేస్తారో వాళ్ళకి మాత్రం నేను ఈ మివి D4 ఇయర్ బడ్స్ని మీ దగ్గరికి నేను చేరుస్తా. ఇది నా హామీ. ఇక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై.